మనలో చాలామంది కాలికి లేదా చేతికి నల్ల దారాన్ని కట్టుకుంటారు. అయితే ఆ దారాన్ని ఎన్ని రోజులకు ఒక్కసారి మార్చుకోవాలి? సాధారణంగా నలుపు రంగు నెగటివ్ ఎనర్జీకి చిహ్నంగా భావిస్తారు. కానీ నల్లతాడు చేతికి లేదా కాలికి కట్టుకోవడం వల్ల చాలా మంచిదని పండితులు సూచిస్తున్నారు. నల్లతాడును కట్టుకోవడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరుగుతోంది. చెడు దృష్టి మనపై పడకుండా ఉంచడంలో నల్లతాడు ఉపయోగపడుతోంది. మనం వ్రతాలు చేసేటప్పుడు, విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు చేతికి నల్లదారం కట్టుకుంటాం. ఆ దారం యొక్క శక్తి ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత ఆ దారాన్ని మార్చుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పూజా మందిరంలో ఉన్నటువంటి దేవుడి విగ్రహాలు అంటే చిన్న చిన్న వెండి విగ్రహాలు పెట్టుకోవడానికి ఆ వెండి విగ్రహాలని గోల్డ్ షాప్లో ఇచ్చేసి వేరే విగ్రహాలని తెచ్చుకోవచ్చా? ఈ అనుమానం కూడా మనలో చాలామందికి వస్తూ ఉంటుంది. అదేవిధంగా పూజా మందిరంలో దేవుడి ముందర ప్రతినిత్యం ఎన్ని అగరబత్తులు వెలిగించాలి? 4 అగరబత్తీలు వెలిగించాలా, లేకపోతే 2 వెలిగించాలా, లేకపోతే ఒక్క అగరబత్తిని వెలిగించవచ్చా అనే విషయాలు తెలుసుకుందాం. సాయంకాలం నిత్య పూజ చేస్తాం అంటే పూజ గదిలో వెళ్ళి కూర్చొని దేవుడికి సాయంత్రం పూజ చేసేటప్పుడు గంట మ్రోగించవచ్చా? చాలామంది సాయంకాలం వేళలో గంట మోగించకూడదని చెబుతూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం? వీటన్నిటికీ ఈ వీడియోలో మనం సమాధానాలను తెలుసుకుందాం. మనం వ్రతములు చేసేటప్పుడు, పూజలు చేసేటప్పుడు చేతికి దారం కట్టుకుంటాం. ఆ దారం యొక్క శక్తి ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజుల తర్వాత మార్చుకోవాలి? అదేవిధంగా స్త్రీలు, పురుషులు దిష్టి తగలకుండా మగవాళ్ళైతే కుడికాలుకు నల్లదారం కట్టుకుంటారు, ఆడవాళ్ళు ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటారు. ఈ దారం ఎన్ని రోజులకు ఒక్కసారి మార్చుకోవాలంటే మన పెద్దలు మనకు పరిహార శాస్త్రంలో ఏమి చెప్పి ఉన్నారంటే, మనం వ్రతాలు చేసేటప్పుడు, విశేషమైనటువంటి పూజలు చేసేటప్పుడు దేవుడి దారాన్ని తీసుకొని చేతికి కట్టుకుంటాం. ఆ దారానికి ఎన్ని రోజుల శక్తి ఉంటుందంటే 3 పక్షాల శక్తి ఉంటుంది. ఒక పక్షం అంటే 15 రోజులు అన్నమాట. ఇప్పుడు నెలలో మనకు 2 పక్షాలు వస్తాయి. ఒకటి కృష్ణపక్షము, రెండవది శుక్లపక్షము. పౌర్ణమి నుండి అమావాస్య వరకు వచ్చేటటువంటి 15 రోజులను కృష్ణపక్షమని, అమావాస్య నుండి పూర్ణిమ వరకు వచ్చేటటువంటి 15 రోజులను శుక్లపక్షమని పిలుస్తారు. కాబట్టి 3 పక్షాలు అంటే 45 రోజులు. 40 నుండి 45 రోజుల వరకు ఈ దారానికి శక్తి ఉంటుంది. తర్వాత మనం చేతిలో ఆ దారాన్ని కట్టుకున్నా కూడా ప్రయోజనం ఉండదు. కనుక ఆ దారాన్ని తీసి ఎవ్వరూ తొక్కనటువంటి ప్రదేశంలో లేదా ఏదైనా చెట్టు పైన వేసేసి మనం వేరే దారాన్ని కట్టుకోవచ్చు. తిరుపతి నుండి కొంతమంది స్వామివారి యొక్క నల్లటి దారం తెస్తూ ఉంటారు. దాన్ని మన చేతికి కట్టినప్పుడు 40 నుండి 45 రోజుల వరకు పెట్టుకోవచ్చు. అదేవిధంగా వ్రతాలు చేసేటప్పుడు కట్టుకున్నటువంటి దారం కూడా 40 నుండి 45 రోజుల వరకు కట్టుకొని ఆ తర్వాత దాన్ని తీసేసి ఎక్కడైనా పారే నీళ్ళల్లో లేకపోతే బావిలో లేదా చెట్టుపైన కానీ వేయవచ్చు. ఆ తర్వాత ఇంకొక దారాన్ని మనం కట్టుకోవడం మంచిది. అదేవిధంగా స్త్రీలు, పురుషులు కాలికి నల్లదారం కట్టుకుంటారు. ఆ నల్ల దారాన్ని కూడా 3 పక్షాలకు ఒక్కసారి మార్చుకోవాలి. అమావాస్య నుండి అమావాస్యకు మార్చుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ అమావాస్య రోజు నల్ల దారాన్ని కట్టుకుంటే దాన్ని వచ్చే అమావాస్యకు తీసేసి మరో దారాన్ని కట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే మీకున్న దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇలా చేయడం చాలా మంచిది. పూజా గదిలో ఉన్నటువంటి దేవతామూర్తులను, పూజకు వినియోగించినటువంటి వస్తువులను మనం బంగారపు షాపులలో ఇచ్చి వేరే వస్తువులను తీసుకురావచ్చా అంటే ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. మన పూర్వీకులు కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఏదో ఒక వెండి విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నారనుకోండి. గణపతి విగ్రహము, లక్ష్మీనారాయణ విగ్రహము, ఆంజనేయ విగ్రహము, శివుని విగ్రహము, అమ్మవారి విగ్రహము కావచ్చు. మన పూర్వీకులు తెచ్చి మన ఇంట్లో లేదా దీన్ని తీసుకొని వెళ్ళి ఇచ్చేసి పెద్ద విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ విగ్రహం మనమే తెచ్చుకున్నాము, మనకు నచ్చలేదు, మనకు ఆ విగ్రహం మీద గురి కుదరలేదు, మనకు నచ్చకుండా ఉండేటువంటి విగ్రహాన్ని పెట్టుకొని మనం పూజించిన ఫలితం ఉండదు. ఒక విగ్రహాన్ని మనం తెచ్చి పెట్టుకున్నామంటే ఆ విగ్రహంలో సాక్షాత్తు పరమాత్ముడు కనిపించాలి,
ప్రేమగా పూజించాలి. ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా అయ్యో ఇది చిన్న విగ్రహం అయిపోయింది, ఇంకాస్త పెద్ద విగ్రహం అయితే బాగుండేది అని మనకు అనిపిస్తూ ఉంటే మనకు పూజలో గురి కుదరదు. ముందుగానే మనం తెచ్చుకునేటప్పుడు ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్ని చూసి తెచ్చుకోవాలి. ఒకసారి మనం విగ్రహం తెచ్చినప్పుడు ఆ విగ్రహాన్ని పాలతో శుద్ధి చేసి, నీళ్లతో శుద్ధి చేసి, గంధము కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసినట్లయితే ఆ విగ్రహంలో ఒక శక్తి వచ్చి ఆవాహనమవుతోంది. ఒక్కసారి విగ్రహాన్ని మనం తెచ్చి పూజ చేసి మళ్ళీ నచ్చలేదని తీసుకొని వెళ్ళి షాపులో ఇచ్చేసి మళ్ళీ ఇంకొక విగ్రహాన్ని తెచ్చుకోవడం అంతా బాగుండదు. కాబట్టి తెచ్చేటప్పుడు జాగ్రత్తగా మీరు ఎటువంటి విగ్రహం కావాలో అటువంటి విగ్రహాన్నే తెచ్చుకోండి. ఒకవేళ ఇప్పుడు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఇత్తడి విగ్రహాలు కావచ్చు, వెండి విగ్రహాలు కావచ్చు, తెచ్చిన కొన్ని రోజులు పూజ చేసినటువంటి వాళ్ళు మార్చుకోవాలంటే ఏదైనా బుధవారం రోజు మీరు చక్కగా వాటిని శుద్ధి చేసి భగవంతుడికి నమస్కారం చేసుకొని, స్వామి నిన్ను ఇంకొక ప్రతిమ రూపంలో తెచ్చుకొని పూజిస్తాను, నన్ను క్షమించు అని చెప్పి ఆ విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మార్చుకొని రావచ్చు. ఎటువంటి తప్పు లేదు. పూజా మందిరంలో దేవుడికి వినియోగించినటువంటి వస్తువులు అంటే వెండి దీపాలు, దాంట్లో విరిగిపోయిన దీపాలు, అకస్మాత్తుగా ఈ దీపాలు విరిగిపోతే ఆ దీపాలను షాపులో ఇచ్చి వేరే దీపాలు తెచ్చుకోవచ్చు. తెచ్చుకున్న దీపాలు విరిగిపోయినా, లేకపోతే అగరబత్తి స్టాండ్ విరిగిపోయినా, దేవుడి కలశం సొట్టపడినా వీటిని తీసుకొని వెళ్ళి దాని స్థానంలో వేరే చక్కగా ఉన్నటువంటి వస్తువులను తెచ్చి పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే విరిగిపోయినటువంటి వస్తువులు, సొట్టపడినటువంటి వస్తువులతో దేవుణ్ణి ఆరాధన చేస్తే అంత ఫలితం ఉండదు. కాబట్టి పూజా మందిరంలో మనం ఉపయోగించేటువంటి వస్తువులు మనసుకు ఏకాగ్రత అనేది కుదురుతోంది. చక్కటి వస్తువులు పెట్టుకొని పూజా మందిరంలో చక్కగా భగవంతుని పూజ చేసుకోండి. మనం నిత్య పూజలు చేసేటప్పుడు గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము ఈ ఐదింటిని పంచోపచార పూజ అని పిలుస్తారు. కాబట్టి మనం ధూపాన్ని వెలిగించాలి అని మనకు శాస్త్రంలో చెప్పబడింది. దశాం గంభుగుణం ధూపం సుగంధం సుమనోహరం కపిలాగృత సంయుక్తం ధూపం ప్రతిగృహత్యం అని చెప్పారు. మనకు మంత్రంలో దశాంగం పొడి, గుగ్గిలము, అదేవిధంగా ఆవు పేడ, వ్రతముంటే నెయ్యి ఇవన్నీ కూడా కలిపి ఒక చిన్న ధూప్ స్టిక్ లాగా చేసి ఋషులు వెలిగించి ఆ ధూపాన్ని దేవుడికి సమర్పించేవారు. ఎందుకంటే ఆ పూజా వాతావరణం అంతా కూడా మంచి సుగంధ వాసనలు వెదజల్లుతూ ఉండాలని. కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు ధూపాన్ని ఖచ్చితంగా వెలిగించాలి. అయితే 2 అగరబత్తులు వెలిగించడం మంచిది. కెమికల్స్తో కూడినటువంటి అగరబత్తులను పొరపాటున కూడా వెలిగించవద్దు. ఇటువంటివి మార్కెట్లలో చాలామంది అమ్ముతున్నారు. మనం అగరబత్తులను కొనుక్కునేటప్పుడు ఇవి గమనించుకొని తెచ్చుకోవాలి. భయంకరమైనటువంటి వాసన వస్తూ ఉంటుంది. సెంటు వాసనని మనం వెలిగించి పూజ చేసినట్లయితే క్యాన్సర్ రోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంటి దరిదాపుల్లో భూత, ప్రేత, పిశాచాలు, దుష్టశక్తులు ఉంటే ఆ గంట శబ్దం విని తక్షణమే అవి పారిపోతాయి. దేవత ఆహ్వాన అంచనాల ప్రకారం సాయంకాలం మన ఇంట్లోకి దేవతలను ఆహ్వానించాలంటే తప్పకుండా గంటను మ్రోగించాలి. అదేవిధంగా శంఖానాదం చేస్తే కూడా చాలా మంచిది. లక్ష్మీదేవికి శంఖానాదం అంటే చాలా ఇష్టము. ఎక్కడ శంఖానాదం చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. శంఖానాదం చేయకపోయినా సాయంకాలం వేళలో గంట మోగించి దేవుడికి పూజ చేయవచ్చు. సాయంకాలం గంట మోగించినట్లయితే సకల దేవతలు ఆ ఇంట్లోకి వస్తారు. కొంతమంది సాయంకాలం గంట మోగించకూడదని చెబుతారు. అలా ఎందుకు చెబుతారంటే పూజ అయిపోయిన తర్వాత రాత్రి వేళలో మనం దేవుడికి పవలింపు సేవ చేస్తాం. పవలింపు సేవ అయిన తర్వాత గంటను మోగించకూడదు. ఎందుకంటే దేవుడు పడుకుంటాడు. అప్పుడు గంటను మోగించినట్లయితే దేవుడికి నిద్రభంగం అవుతోంది. కాబట్టి పవలింపు సేవ అయిన తర్వాత గంట మోగించకూడదు, హారతి ఇవ్వకూడదు. కాబట్టి మనము దీపాలు వెలిగించినప్పుడు, ధూపం సమర్పించేటప్పుడు, అదేవిధంగా హారతి ఇచ్చేటప్పుడు గంట మ్రోగించి మనం పూజకు స్వస్తి చెప్పి పవలింపు సేవ చేస్తాం. ఆ తర్వాత మంగళహారతిని ఇచ్చినా, ఏ హారతి ఇచ్చినా కూడా మనం గంట మోగించకూడదు. ఈ విషయాన్ని ఆగమ శాస్త్రాలలో చెప్పి ఉన్నారు.
ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుందనుకుంటే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేసి ఈ వీడియో కింద శ్రీమాత్రే నమః అని ఒక కామెంట్ చేద్దాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.